కొత్తిమీర రైస్ ఎలా చేసుకుందాం తెలుసుకుందామా. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని మనం గ్యాస్ ముట్టించుకొని కొత్తిమీర పచ్చిమిరకాయ మిక్సీ పట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. చూడండి, మీరైతే డాల్డా వేస్తున్నాం అనుకోవద్దు ఫ్రెండ్స్, అదైతే రిచ్ గోల్డ్ ఆయిల్ అన్నమాట. ఆయిల్ అండ్ ఘీ ఇవైతే మిక్స్ చేసామన్నమాట. మేము మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. నాకు నీట్గా రావాలి, మా పెద్దలాగా మాకు నీట్గా రావాలంటే లగవాలి కదా ఎవరో ఒకరు. చూడండి, పచ్చి వాసన పోయే వాటి వరకు కాగాలన్నమాట. తిప్పుతూనే ఉంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం దోస్తులు. తర్వాత మనం బాగా తిప్పుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకుందాం దోస్తులు. 2 స్పూన్లు వేసుకుందాం దోస్తులు. 2 స్పూన్లు వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. మేమైతే ప్యాకెట్ అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్. 5 రూపీస్ ప్యాకెట్. పసుపు వేసుకోవాలి. తర్వాత లైట్గా అయితే వేసుకున్నాం పసుపు. తర్వాత మిక్సీ 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 మిక్సీ. తర్వాత సాల్ట్ వేసుకోవాలి.